హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంధ్యా సిల్క్స్. సో ఈరోజు వీడియో అయితే హైయెస్ట్ ఫ్యాన్సీ కలెక్షన్ చూస్తున్నాం అనమాట. మనం ఇప్పుడు ఆ సెషన్లోనే ఉన్నామండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను కట్టుకున్న ఈ అందమైన శారీ కూడా హైయెస్ట్ ఫ్యాన్సీ కలెక్షన్లో శారీయే. సో చూడ్డానికైతే చాలా గ్రాండ్గా కనిపిస్తోంది కదా. సో ఈ అందమైన శారీ అయితే కనుక మార్కెట్లో ఫుల్ మూవ్ అవుతున్న రన్నింగ్ అవుతున్న శారీ అనమాట. సో బెనారస్ కట్ వర్క్ శారీ ఫ్యాబ్రిక్లోకి వచ్చేస్తుంది. ఇదంతా కూడా చూడండి పింక్ కలర్ శారీ పైన చక్కగా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ లేస్ అయితే కట్ వర్క్ వచ్చేసింది. సో నేను అదే కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే దీన్ని పేరప్ చేసుకున్నా. అసలు ఎంత బాగుందంటే ఎంత బ్రైట్ లుక్ కనిపిస్తుందో చూడండి. శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా బెనారస్ లోనే డిజైన్ జెరీ డిజైన్ అయితే వచ్చేసింది ఫ్లవర్స్ తోటి. బోర్డర్ చూసుకుంటే కనుక ఆ స్టార్టింగ్ లో మనకి ఏంటంటే సింపుల్ గా స్మాల్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు. అండ్ లేస్ అయితే కట్ లేస్ అయితే కామన్ గానే ఉంది. అండ్ బాటమ్ లో చూసుకుంటే కనుక మనకి ఇట్లా షార్ట్ బోర్డరే వచ్చేసింది. అది కూడా మనకి ఏంటంటే జెరీ బోర్డర్ ఇచ్చాడండి కట్ వర్క్ లేస్ తోటి. సో పళ్ళు చూడండి, పళ్ళు అంతా రిచ్ లుక్ వచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చేసాడు కదా. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. శారీ అంతా మనకి ఇట్లా ఫ్యాన్సీ కలెక్షన్ లోకి అయితే వచ్చేస్తుందండి. సో దీంట్లో కలర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఒకసారి నేను మీకు ఇందులో కలర్స్ ఇప్పుడు చూపిస్తాను, చూసేద్దాం. సో మరి ఇంత అందమైన శారీలో ఇప్పుడైతే మరి కలర్స్ చూడాలి కదా. సో కలర్స్ చూడండి, ఒక్కొక్క కలర్ నేను చూపిస్తాను. ప్రతి కలర్ కూడా మనకి ఏంటంటే కాంబినేషన్స్ కూడా వేరే ఉంటాయండి, కాంట్రాస్ట్ కూడా వేరే ఉంటుంది అనమాట. మెహందీ గ్రీన్ కలర్ చూస్తున్నాము ఫస్ట్ కలర్ అయితే. సో ఇక నెక్స్ట్ కలర్ చూస్తే కనుక చూడండి బ్లూ కలర్ చూస్తున్నాము. బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే కట్టుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్. కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో, లెమన్ ఎల్లో. ఇదంతా కూడా బెనారస్ ఫ్యాబ్రిక్ లోకి వచ్చేస్తుంది అనమాట మనకి. సో నెక్స్ట్ కలర్ చూడండి పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నాము. అన్ని కూడా కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి, కొన్ని డార్క్ కలర్స్ కూడా వచ్చేసాయి. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అయితే చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీలో దొరికేస్తాయి అనమాట బెనారస్ ఫ్యాబ్రిక్ లో. అండ్ కట్ వర్క్ బోర్డర్తో అయితే వచ్చేస్తుంది. మార్కెట్లో రన్నింగ్ అవుతున్న కలెక్షన్ ఇదైతే కనుక, అందుకే నేను కట్టేసుకున్నాను. అసలు ఎంత బాగుందంటే, సో ఇలాంటివి బల్క్ లో మీరు కూడా తీసుకెళ్ళిపోవాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నేను కట్టుకున్న సారీ నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే పెట్టేసేయండి. సో ఎక్కడ చూసినా ఏ షాప్లో చూసినా ఇదే కలెక్షన్ నడుస్తుంది. ఇప్పుడైతే కనుక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో ఇప్పుడైతే బగల్పూరి క్లాత్ చూస్తున్నాం అనమాట. సో బగల్పూరి ఫ్యాబ్రిక్ లో శారీ అంతా కూడా అసలు ఎంత బ్రైట్ గా కనిపిస్తోందండి. చూడగానే ఎవరైనా వెంటనే తీసేసుకుంటారు ఇలాంటి ఫ్యాబ్రిక్ ని. సో చూడండి శారీ మొత్తం కూడా మనకి పర్పుల్ కలర్ వచ్చేసింది. ప్లెయిన్ పర్పుల్ కలర్ పైన సెల్ఫ్ కలర్ తోనే మనకి ఏంటంటే ఇట్లా చక్కగా బొటీస్ ఇచ్చేసాడు. అంటే సెల్ఫ్ థ్రెడ్ తోనే సేమ్ కలర్ తోనే జస్ట్ డిజైనర్ థ్రెడ్స్ అయితే ఇచ్చేసాడు అనమాట. అండ్ బోర్డర్ చూడండి ఒకసారి, టాప్ లో చూసుకుంటే మనకి ఏంటంటే బోర్డర్ అంతా కూడా ఇట్లా డిజైనర్ బోర్డర్ వచ్చింది. అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా మనకి ఏంటంటే థ్రెడ్ బోర్డరే వచ్చింది చూడండి. ఇట్లా హంసల డిజైన్, కొంగల డిజైన్ అలా ఇచ్చేసాడు. బోర్డర్ కూడా హైలైట్ గా ఇచ్చాడు. దానికి ఏంటంటే మనం చూసుకుంటే లేస్ అటాచ్ చేసేసాడు. సింపుల్ గా ఉంటే లేస్ అటాచ్ చేసేసాడు అదే కలర్ లో, సేమ్ కలర్ లో. సో ఎండింగ్ బోర్డర్ కూడా సేమ్ అలానే ఉంది. దీనికి శారీకి బోర్డరే హైలైట్ అనమాట. సో శారీ అంతా పర్పుల్ కలర్ వచ్చి బోర్డర్ ఏమో లైట్ కలర్స్ ఇచ్చేసాడు కదా. సో అందుకని హైలైట్ అనమాట. ఒకసారి దీంట్లో మనం ఇప్పుడు పళ్ళు చూసుకుందాం. పళ్ళు అంతా కూడా చూడండి సేమ్ శారీ లానే రన్నింగ్ పళ్ళు వచ్చేసింది. బోర్డర్ అంతా కూడా ఫినిషింగ్ వచ్చేసింది. సో దీంట్లో చూడండి శారీ వెళ్ళే కొద్దీ మనకి ఏంటంటే ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లా వస్తుంది. పైన అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి కింద నుండి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలాంటప్పుడు ఏంటంటే శారీ మంచిగా విత్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి శారీస్ కి. ఇది మనకి బగల్పూరి క్లాత్ లో అయితే దొరికేస్తుంది ఫ్యాబ్రిక్ లో. సో ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేసాడు. సేమ్ అలానే యాడింగ్ ఇచ్చేసాడు అనమాట. ఇదే బోర్డర్ హ్యాండ్స్ కోసం ఇచ్చేసాడు. సో చూడండి ప్లెయిన్ బ్లౌజ్ పైన మనకి సింపుల్ గా ఉండే బోర్డర్ తో అయితే హైలైట్ చేసేసాడు. ఇంకా హడావిడిగా వర్క్ అయితే ఏమి ఇవ్వలేదు. సో దీంట్లోనే మరి మీరు ఇప్పుడు కలర్స్ చూడాలనుకుంటే కనుక నేను అందమైన కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను. సో కలర్స్ చూడండి. సో చూడండి మన దగ్గర సో చూడండి నేను కట్టుకుని అందమైన, అంటే నేను చూపిస్తున్న అందమైన బగల్పూరి శారీలో ఇన్ని కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ కలర్ మనకు వచ్చేసి మెరూన్ కలర్, సేమ్ డిజైన్ వచ్చేస్తుందండి. బోర్డర్ కూడా సేమ్ వచ్చేస్తుంది మనకి. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది చూసారా, లీఫ్ గ్రీన్ కలర్ వచ్చింది, థిక్ గ్రీన్ కలర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ వచ్చింది. కలర్స్ అన్ని మాత్రం చేంజ్ అయినాయి, బట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అలానే డిజైన్ అంతా సేమ్ స్నఫ్ కలర్ వచ్చేసింది. సో కలర్స్ లైట్ ఉన్నాయి, కొన్ని డార్క్ ఉన్నాయి. మరి ఇంత అందమైన కలెక్షన్లో మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే బగల్పూరిలో మనకి డిజైన్స్ వచ్చేస్తాయి. అండ్ అలానే ప్యాటర్న్స్ చేంజ్ ఉంటాయి అన్నమాట. సో బల్క్లో కలెక్షన్ అంతా కస్టమర్స్ తీసుకెళ్ళిపోతున్నారు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం. సో ఇప్పుడైతే సాటిన్ క్రేప్ చూస్తున్నామండి. శారీ అంతా కూడా చూసారా గ్రీన్ కలర్ వచ్చేసి ప్రింట్ వచ్చేసింది, ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది. ఇదంతా కూడా సాటిన్ శారీ అనమాట. సో ప్రింట్ చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్స్ డిజైన్ తో, అంటే కాంట్రాస్ట్ ప్రింట్ వచ్చేసింది గ్రీన్ శారీ పైన. సో బోర్డర్ చూసుకుంటే మనకి ఏంటంటే కట్ వర్క్ నిక్కీ స్టోన్ తో లేస్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు.
చాలా బాగుంది కదా. అండ్ ఎండింగ్లో కూడా సేమ్ అదే బార్డర్ వచ్చింది, కట్ వర్క్ బార్డర్, స్టోన్ నిక్కీ స్టోన్ వచ్చేసింది. సో మనకి ఇంకా హడావిడిగా ఏమి ఇవ్వకుండా పళ్ళు పాటు కూడా సేమ్ అలానే ఇచ్చేసాడు, బార్డర్తో అయితే ఫినిష్ చేసేసాడు. సో చూడండి శారీ ఎంత లైట్ వెయిట్గా ఉందో. సో శారీ ఎంత లైట్ వెయిట్గా కనిపిస్తుందో చూస్తున్నారా. ఇలాంటి శారీస్ ఏంటంటే మనకి ఈజీ క్యారీయింగ్ ఉంటాయి అనమాట. సో మీరు ఇలాంటివి మీ కస్టమర్స్ బల్క్లో తీసుకెళ్ళిపోతూ ఉంటారు మీరు కనుక మీ షాప్లో పెట్టుకుంటే. సో చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ ఫ్లోరల్ ప్రింటే వచ్చేసింది, బ్లౌజ్ అంతా కూడా ప్రింట్ వచ్చి మనకి ఇట్లా బోర్డర్ వచ్చేసి ఏంటంటే ఎండింగ్లో ఇట్లా డిజైనర్ బోర్డర్ అయితే కట్ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు అనమాట. సో ఈ సారీస్ ఏంటంటే మనకి క్యాట్లాగ్ పీసెస్ అయితే వచ్చేస్తాయండి. కలర్స్ చూడండి ఒకసారి, ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ వచ్చేస్తుంది అనమాట. ఈ స్నఫ్ కలర్ పైన ఒక డిజైన్ వచ్చింది. సో కలర్స్ అన్నీ కూడా ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలా ఉంటుంది, డిజైన్స్ అన్నీ కూడా చేంజ్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ మనకి క్యాట్లాగ్ పీస్, డిజైన్కి ఒక పీస్ వస్తుంది. సేమ్ కలర్లో సేమ్ డిజైన్లో మీరు ఇంకోటి తీసుకోవాలనుకుంటే ఉండదు, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది. అలానే డిఫరెంట్ డిజైన్స్ కూడా ప్యాటర్న్స్ మారిపోతూ ఉంటాయి. ఇవి సాటిన్ క్రేప్లో మనకైతే దొరికేస్తున్నాయి. సో కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ప్రతి కలర్ కూడా మనకి చాలా స్మూత్గానే ఉంది, ఫ్యాబ్రిక్ కలర్ కూడా చాలా బాగుంది. సో ఇక నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి లైట్ కలర్. సో ఈ అందమైన సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇది మాత్రమే కాకుండా మీరు దీంట్లో కలర్స్ చూడాలి అని అనుకుంటున్నారా? సో దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాము. సో చాలా మంది ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదండి, మరి కలెక్షన్ అన్ని చూపిస్తున్నారు కదా అని అడుగుతున్నారు కదా. మన దగ్గర హోల్సేలర్స్ అయితే చాలా మంది ఉంటారండి, వాళ్ళందరూ రకరకాల ప్రైజెస్కి అంటే సేల్ చేస్తూ ఉంటారు. సో అందుకే మన ప్రైజెస్ అయితే డిస్క్లోజ్ చేయమన్నమాట. మీకు పర్సనల్గా ప్రైజెస్ కావాలంటే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మేము చేయాలి అని అనుకుంటే కనుక మీ రిక్వైర్మెంట్ ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పేసేయచ్చు. సో ఇక ఇది ఈరోజు మన ఫ్యాన్సీ కలెక్షన్ వీడియో. ఇవి మనకి హైయెస్ట్ కాస్ట్లో అయితే ఫ్యాన్సీ కలెక్షన్ దొరికేస్తాయి అనమాట, విత్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్ సరికొత్త దసరా ఫెస్టివల్ కలెక్షన్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మా సంధ్యా ఛానల్ చూస్తూనే ఉండండి. నమస్తే.